ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఇంతవరకు తండ్రి బిడ్డలు మరి కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచారయ్యా. మీరు మహిం పొందున్నారని తండ్రి మేమందరం నమ్ముచున్నాం తండ్రి, హృదయపూర్వకముగా తండ్రి. తండ్రి సమయంలో చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనను బలపరిచి తండ్రి వాడుకోండి తండ్రి, ఏ ఆటంకం రాకుండా. తండ్రి, మేము వెనుక చేసుకున్న అంశాన్ని బట్టి తండ్రి చక్కగా మాట్లాడించుకోండి తండ్రి. మాకు జ్ఞానాన్ని కొలుగు చేయండి తండ్రి. తండ్రి, మరి వింటున్న బిడ్డలు, మైక్ శబ్దం దగ్గర కూర్చున్న బిడ్డలు విని విడిచిపెట్టకుండా అందులో సారాన్ని పరమార్థాన్ని గ్రహించి మంచి మనసు మాంద్ర దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఎందుకు చేసుకున్న అంశాన్ని బట్టి లేదా టైటిల్ని బట్టి కొన్ని విషయాలు మనం గుత్తముగా కొన్ని విషయాలు నేర్చుకుందారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన టైటిల్ ఏంటండి లేదా మన అంశం సొలొమోను మందిరమా క్రీస్తు సొలొమోను మందిరమా క్రీస్తు మందిరమా? ఆలోచించండి. అంటే సొలొమోను మందిరము, క్రీస్తు మందిరము. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి రెండాట్లో సొలొమోను మందిరములో సొలొమోను మందిరము లేదా క్రీస్తు మందిరము, ఈ రెండు మందిరాల్లో మరి ఏది గొప్పది? ఏది గొప్పది? ఏది శ్రేష్టమైంది? ఏది శాశ్వతమైంది? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. సొలొమోను మందిరము, క్రీస్తు యొక్క మందిరము, మరి ఈ రెండాట్లో ఏది గొప్పది? ఏది శ్రేష్టమైంది? ఏది శాశ్వతమైంది? కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రియమైన దేవుని వాళ్ళారా, సొలొమోను అనగానే ప్రతి ఒక్కరికి తెలుసా తెలీదా? సొలొమోను అనగానే క్రైస్తవులకి తెలుసు, క్రైస్తవేత్తర్లకి కూడా బయట వరకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన గురించి బుక్కుల్లో కూడా ఉండదా? చదువుకున్న ఆ బుక్కుల్లో కూడా కొన్ని బుక్కుల్లో ఆయన గురించి చెప్పడం అనేది మనకు తెలుసు ప్రియమైన దేవుని వలన. అంటే సొలొమోను అనగానే క్రైస్తవులకి కాదు, క్రైస్తవేత్తలకు కూడా పరిచయం. ఎవరు? సొలొమోను గారు. నిజంగా ఆయన ఆస్తి ముందు, ఆయన అంతస్తు ముందు, ఆయన ధనము ముందు ఏంటి ఎవరు కూడా సరిపోరు. ఆయనకి ముందు కానీ ఆయనకి వెనకాల కానీ ఆయన ఐశ్వర్యం ముందు లేదా ఆయన ధనం ముందు ప్రియమైన దేవుని వలన లేదా ఆయన ఆస్తుల ముందు ఎవరు కూడా సరిపోరు. ఆయనకు ముందు కానీ ఆయన వెనకాల కానీ ప్రియమైన దేవుని వలన. అంటే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్ప ధనవంతుడు ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. బంగారం అంట ఏంటి టన్నులు 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 బంగారం ప్రియమైన దేవుని వలన. బంగారమే కాదు, వెండి అండి, బంగారం, వెండి, అనేక విలువైన అండి వస్తువులు ప్రియమైన దేవుని వలన. నిజంగా చాలా విస్తారముగా ఆయన దగ్గర అలా ఉందంటే ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. నిజంగా ఆయన ఆస్తులోని, అంతస్తులో, ఐశ్వర్యంలోనే కాదు, జ్ఞానంలో కూడా మంచి జ్ఞాని. పాత నిబంధనలో జ్ఞాని ఎవరంటే సొలొమోను గారు. అంత జ్ఞానవంతుడు కూడా ఆయా కాలాల్లో ఎవరు లేరు సొలొమోను కన్నా అంత జ్ఞానవంతుడు. నిజంగా దేవుని ఏమని అడిగాడంటే నిజంగా ఆయన జ్ఞానాన్ని అడిగాడండి. సొలొమోను గారు ఏమడిగారు? దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగాడండి. ఐశ్వర్యం, అంతస్తులు అండి, ధనము, శత్రువుల ప్రాణాలు కానీ ఏది కూడా కోరలేదంట, ఏది అడగలేదంటే దేవుణ్ణి. ఆయన దేవుణ్ణి ఏమడిగాడంటే ప్రేమైన దేవుని వల్ల నిజంగా జ్ఞానాన్ని అడిగాడండి. ఏమని అడిగాడు? దేవుని యొక్క జ్ఞానాన్ని. ఏ జ్ఞానం? మళ్ళీ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం అడిగాడు. నిజంగా ఇచ్చాడు దేవుడు? ఇచ్చాడు. దేవుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల యెహోవాను అడగండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల యెహోవాను అడగండి, ఆయన ఇచ్చి చూడన్నాడు మీకు జ్ఞానం. అంటే జ్ఞానం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాల. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే మనకి జ్ఞానం ఇస్తాడు. మరి సొలొమోను గారు ఏమడిగారు? ఆయన్ని చూద్దాం, ఆ మాట చూద్దాం అండి, ఆ మాట చూద్దాం ప్రియమైన దేవుని వలన. మొట్టమొదట అంటే మొదటి రాజుల గ్రంథము ప్రియమైన దేవుని వలన 3వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథము ప్రియమైన దేవుని వలన, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా
నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఒకసారి అండి, నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నా తండ్రికి, వినాలండి, నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా నియమించి ఉన్నావు. వాస్తవానికి దావీదు తర్వాత రాజు ఎవరు రూల్గా? అమ్నోను. అమ్నోను పెద్ద కుమారుడు అండి. ఆయనకి దావీదు గారికి 8 మంది భార్యలు, దావీదు గారికి 8 మంది భార్యలు, అనేక ఉపపత్తులు, కుమారులు 19 మంది, ఒక స్త్రీ. 19 మంది కుమారులు, ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరేంటి? తామారు. 19 మంది కుమారులు, 8 మంది భార్యలు, ఉపపత్తులు కాకుండా. ఆలోచించండి, అక్కడ ఏమన్నాడంటే నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా నియమించావు. అంటే వాస్తవానికి దావీదు గారి తర్వాత రాజు ఎవరు? నిజానికి పెద్ద కుమారుడు ఎవరు? అమ్నోను పెద్ద కుమారుడు అమ్నోను. మరి అమ్నోను అండి అబ్షాలోము ఏం చేస్తాడు? చంపేస్తాడు కదా. అబ్షాలోము చెల్లి ఎవరు చెప్పను కదా, దావీదు కుమార్తె తామారుని అమ్నోను అండి తప్పుడుగా ప్రవర్తించినప్పుడు చెల్లె ఈయనకేమవుతుంది? తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. దావీదు తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అంటే అమ్నోను ఒక భార్య కుమారుడు, అబ్షాలోము ఒక భార్య కుమారుడు. అంటే అబ్షాలోము సొంత చెల్లి తామార్ని అమ్నోను అంటే పాడు చేసినప్పుడు ఈయనకి ఏమవుతుంది? అమ్నోనికి చెల్లి అవుతుంది, ప్రేమ దేని వలన. అప్పుడు అమ్నోను అబ్షాలోము చేతులు ఏమవుతాడు? చచ్చిపోతాడు. వాస్తవానికి అమ్నోను రాజు అవ్వాల, పెద్ద కుమారుడు. కానీ అబ్షాలోము ఏం చేస్తాడు? చంపేస్తాడు. తర్వాత ప్రేమ దేని వలన అబ్షాలోము కూడా ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంటే ఘోరంగా ఆ చెట్టుకి వేలబడి చనిపోతాడు. అంటే క్రుళ్ళు, ఈ జుట్టు ఏదైతే ఉందో అది తగిలి ప్రేమ దేని వలన ఆ చెట్టుకి ఏలబడుతూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఏం చేస్తారు? చంపేస్తారు. అంటే అమ్నోను అబ్షాలోము చేతిలో చచ్చిపోతాడు. నిజానికి ఆయనే అమ్నోను రాజు అవ్వాల, దావీదు తర్వాత పెద్ద కుమారుడు. ఆలోచించండి, తర్వాత ప్రేమ దేని వలన అబ్షాలోము కూడా తండ్రిని చంపాలనుకుంటాడు. ఎవరిని? సొంత దావీదు తండ్రి చంపాల, రాజు నాది చేసుకోవాలని కుట్రలు పొందుతాడు. ఆయన కూడా ఏమవుతాడు? చనిపోతాడు అబ్షాలోము. ఓకే, ఇప్పుడు చదవండి. అంటే నా తండ్రికి బదులుగా రాజుగా చేస్తావు అన్న మాటకి చెప్తున్నాను. నిజానికి అమ్నోను రాజు అవ్వాలా, కానీ అబ్షాలోము చేతిలో చచ్చిపోతాడు. తర్వాత అబ్షాలోము కూడా తండ్రిని ఏంటి చంపాలని ప్రయత్నాలు చేస్తాడు, కుట్రలు పొందుతాడు. తర్వాత ఈయన కూడా చనిపోతాడు. రైట్, ఇప్పుడు చదవండి. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు ఈ వివేకము, చాలండి, వివేక హృదయము దయచేయము అండి. అక్కడ ఏమన్నాడంటే ప్రేమ దేని వలన వివేకము నాకు దయచే, అంటే మంచి చెడ్లు ఎరిగినట్లు. ఏనండి, మంచి చెడ్లు ఎరిగినట్లు నాకేం కలుగు చెయ్యి? వివేక హృదయం, అంటే జ్ఞానము లేదా వివేకము నాకు దయచెయ్యి. అంటే జ్ఞానం ఉంటే మంచి ఏదో చెడేదో తెలిస్తే తెలీదా? వివేకము లేదా జ్ఞానము, దేవుని జ్ఞానం, దేవుని వివేకము మనలో ఉంటే ప్రేమ దేని వల్ల మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. మంచి చేయాలా చెడు చేయాలా, ఎలా నడుచుకోవాలో మనకి ఎప్పుడు తెలుస్తుంది? దేవుని జ్ఞానం ఉన్నప్పుడే అది మనకి తెలియజేస్తుంది. ఆ దేవుని జ్ఞానం మన కంట్రోల్లో పెడుతుంది. ఆ దేవుని జ్ఞానం కూడా మనం ఉపయోగించుకోవాలా, అదవుతుందని వినియోగించుకోవాలా. దేవుని జ్ఞానం ఉందండి, గాల్లో వదిలేయకూడదు. దేవుని జ్ఞానం మనం ఏం చేయలేదు? ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలా. ఆ జ్ఞానాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలా. ఆ జ్ఞానం మనం కాపాడుతుంది అంటే సామెతలో అంటాడు, దేవుని జ్ఞానం నిన్ను కాపాడును. అంటే దేవుని జ్ఞానం వల్ల ఏం చేస్తుంది? కాపాడుతుంది. అది విడిచిపెట్టేస్తే ఇంకంతే. ఆలోచించండి. అంటే నాకు వివేక హృదయము కలుగు చెయ్యి. అక్కడ కింద అంటాడు, చదవకలేదు, ఇదిగో సొలొమోను చేసిన మనవి యెహోవా విన్నాడంట. సొలొమోను చేసిన మనవి ఏదైతే ఉందో అది యెహోవాకి ఇష్టమైందంట.
అనుకూలముగా ఉందంట, అనుకూలముగా ఉందంట. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంట. అని మనం చేసే ప్రార్థన కూడా దేవుడికి ఎలా ఉండాలా? అనుకూలంగా ఉండాలి. అంటే ఆయనకు అనుకూలమైన ప్రార్థన మనవి చెయ్యాల. అంటే సొలొమోను చేసిన మనవి దేవునికి అనుకూలంగా ఉందంట. అక్కడ అంటాడు, ఇదిగో సొలొమోను ఐశ్వర్యమైనను, ధనమునైనను, ఆస్తులైనను, అంతస్తులైనను, శత్రుల ప్రాణాలైనను కోరలేదు, నాకు వివేకము ఇమ్మని అడిగిను. ఆ మనవి దేవుడికి అనుకూలంగా ఉందంట. చూసారా? అంటే ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ధనములో కానీ, వెండిలో కానీ, బంగారులో కానీ, అంటే ఆయనకి సాటైన వాడు, ఆయనకు ముందు కానీ, ఆయన వెనక కానీ ఎవరు లేరు. మళ్ళా జ్ఞానంలో కూడా ఆయనకంటే గొప్పవాడెవరు లేడు. ఆ కాలంలో ఆయనకంటే గొప్పవాడెవరు లేరు. ప్రియమైన దేవుని వల్ల అంత జ్ఞానవంతుడు. ఆలోచించండి చాలు. అంటే కొన్ని విషయాలు ఇంకా మనం పరిశీలిద్దాం. ఈయన ఎప్పుడు వాడంటే ఏంటి, తన తండ్రి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కిందటి వాడు. దావీదు గారు ఎవరు? దావీదు గారు ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కిందటి వాడు దావీదు గారు. మరి సొలొమోను గారు 930 సంవత్సరాల కిందటి వాడు క్రీస్తుకు పూర్వం. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. ఓకే, ఇప్పుడు దావీదు గారి ప్రియమైన దేవుని వల్లరా, దావీదు గారు ఆలోచన ఏంటంటే, దేవునికి నేను ఒక మందిరము కట్టాలా. మంచి ఆలోచన కాదా? మంచి ఆలోచనే, చాలా మంచి ఆలోచన. నేను దేవునికి ఒక మందిరము కట్టాలా. నేను ఎక్కడున్నాను అంటే దేవదారుల మానులతో కట్టబడిన నగరంలో ఉన్నాను. దేవదారు మానులతో కట్టబడిన ఆ నగరములో నేను ఉన్నాను పైన. కానీ మందసం ఎక్కడుంది? దేవుని మందసము ఆ కింద ఆ గుడారాల్లో డేరాల్లో ఉంది ఆ మందసము. ఆలోచించండి, ఆ మందసం ఎక్కడుంది? అదిగో డేరాల్లో, ఆ గుడారాల్లో ఉంది దేవుని మందసం. నేను ఎక్కడున్నాను? దేవదారు మానులతో కట్టబడిన నగరములో ఉన్నాను. బాధేసింది. ఇప్పుడు చూశాడు ఆ మందసం ఎక్కడుంది? అంగ కింద ఉంది. నేను పైన ఉన్నాను, దేవుడు కింద ఉన్నాడు. కానీ నేను కింద ఉండాలా, దేవుడు పైన ఉండాలా. దేవుని పైన పెట్టాలా. నేను పైన ఉండడం ఏంటి? దేవుని మందసంగా అక్కడక్కడ ఉండడం ఏంటి? ఆ మందసానికి, ఆ దేవునికి నేనేం కట్టాలి? ఇప్పుడు మందిరం కట్టాలని మంచి ఆలోచనే. కానీ ఆలోచన ప్రేమైన దేవుని వలన ఆ దేవుని దృష్టికి ఎందుకు ఇష్టం లేదంటే, ఆయన యుద్ధాలు ఏం చేశాడు? అనేకమైన యుద్ధాలు చేశాడు. ఎవరు? దావీదు గారు అనేకమైన యుద్ధాలు చేశాడు. ఇప్పుడు ఆయన చేతులు ఏ చేతులు? రక్తప చేతులు. అంటే యుద్ధాలు చేస్తాడు. ఆ చేతులకి ఏమంటుకుంటుంది మరి? అనేక యుద్ధాలు చేసినప్పుడు కత్తి పట్టుకుంటే 10,000 తలకాయలు లేపేసేవాడండి. కత్తి పట్టుకుని యుద్ధంలో దిగితే 10,000 తలకాయలు లేపేసేవాడు ప్రేమైన దేని వలన. అన్ని యుద్ధాలు చేస్తాడు. చేతులు రక్తపు చేతులు. ఆ రక్తపు చేతులు ఏం కట్టకూడదు ఇప్పుడు? సొలొమోను క్షమించండి, దావీదు, నువ్వు నా మందిరం కట్టాలన్న ఆలోచన నీకు వచ్చింది, మంచిదే. నాతాను కూడా చెప్తాడు, నాతాను ఇలా దేవుని మందిరం నేను కట్టాలనుకుంటున్నాను. నాతాను కూడా ఓకే, మంచిది, సబాస్, మంచి ఆలోచన అంటాడు. తర్వాత పక్షమవుతాడు ఎవరు? దేవుడు. నాతానికి ప్రవక్తకి పక్షమయ్యి దావీదు కట్టడానికి కుదరదు. ఎందుకంటే దావీదు రక్తప చేతులతో ఉన్నాడు కాబట్టి, ఆ చేతులతో నా పరిశుద్ధ మందిరం ఏం చేయకూడదు? కట్టకూడదు. తన కుమారుడు కడతాడు. ఎవరు కడతారు ఇప్పుడు? తన కుమారుడు కడతాడు నా మందిరాన్ని. చూద్దామండి, ఆ మాట చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఆ మాట చూద్దాం అండి. రెండో రాజుల గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభవచనం. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభవచనం. నాతాను కూడా మంచిది అంటాడు, మంచి ఆలోచన. తర్వాత దేవుడు పక్షమయ్యి నాతానంత అంటాడు, దావీదు కట్టడానికి కుదరదు, ఆయన యుద్ధాలు చేశాడు, అనేక యుద్ధాలు, రక్తపు చేతులతో కలిగి ఉన్నాడు కాబట్టి ఆ చేతులతో కట్టకూడదు, తన కుమారుడు కడతాడు. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభవచనం. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభవచనం. 2 రాజులండి 7వ అధ్యాయం ప్రారంభవచనం. రెండో సమయాలు చూడండి, 2 సమయాల గ్రంథము 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభవచనం. ఎస్, 2 సమయాల గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభవచనం. యెహోవా నలుదిక్కుల దావీదు శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు
తన నగర యందు కాపురముండి నాతానును ప్రవర్తనను పిలవనంపి ఏంటి అక్కడ ఒకసారి మళ్ళీ చదువుతాను. యెహోవా నలుదిక్కున అతని శత్రువుల మీద అతనికి విజయం కలుగజేసి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరయందు దావీదు తన నగరయందు కాపురముండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? దేవదారు మానులతో కట్టబడిన నగరంలో ఉన్నాడని చెప్పాను కదా. ఎస్. ఇప్పుడు నాతాను ప్రవర్తన పిలుస్తున్నాడు. నేను దేవదారు మానుతో కట్టిన నగరయందు నివాసం చేయుచుండగా దేవుని మందసము, అదిగో దేవుని మందసం ఎక్కడ ఉంది? కింద డేరాలో నిలుచుంది. నేను ఎక్కడున్నాను? దేవదారు మానులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను, లేదా కాపురం చేస్తున్నాను. బాధేస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? కింద ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను? పైన ఉన్నాను. కానీ నేను కింద ఉండాలా, నా దేవుణ్ణి పైన ఎట్టాలా అంటే మందిరం కట్టాలని ఆలోచన చెప్పాడు. నాతాను ప్రవర్తన పంపించి చదవండి, కంటిన్యూ చేయండి. వదిలేకండి, కంటిన్యూ చేయనది. నాతాను యెహోవా అయితే ఆ రాత్రి నీవు పోయి నా సేవకుని దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించింది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టిందువా. దావీదు నాకు నివాస స్థలముగా ఒక మందిరమును కట్టిందువా. ఐగుప్తులో నుంచి నేను ఇశ్రాయేలుని రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక. చూసారా, దేవుడు మందిరములో నివసింపక ఎక్కడ ఉండేవాడంట? డేరాల్లోని గుడారములోని నివసించుచు సంచరించుచున్నాను. ఒకసారి డేరాల్లో కానీ వినాలండి, డేరాల్లో కానీ గుడారాల్లో కానీ నేను మందిరములో కాక, నేను ఐగుప్తులను తీసుకొచ్చిన ఇశ్రాయేలు ఐగుప్తులను తీసుకొచ్చిన నాట నుంచి మందిరములో కాక నేను డేరాల్లోని గుడారంలోని నివసించుచున్నాను. అంటే ఈయన ఎక్కడ నివసిస్తున్నాడంట? డేరాల్లోని గుడారాల్లోని ఏం చేస్తున్నాడమ్మా? నివసించుచున్నాడు. కంటిన్యూ. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించే కాలమంతయు నా జనులకు ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితో అయినాను? దేవదారు మానైనా మందిరం ఒకటి మీరు కట్టింపకపోతారని అని నేను ఎన్నడైనాను అని ఉంటాను. చాలండి. చూసారా, నేను ఐగుప్తులోంచి ఇశ్రాయేలు రప్పించిన నాట నుంచి నేను మందిరములో నేను నివాసం చేశానా? నేను మందిరము కట్టమని అడిగానా? ఇంకో డేరాల్లోని గుడారాల్లో నేను సంచరించు వచ్చాను. నేను ఎప్పుడు మందిరం కట్టమని అడగలేదు. కానీ దావీదు మందిరం కడతానంటున్నాడు. కానీ దావీదు కట్టకూడదు, యుద్ధములు చేస్తాడు, రక్తపు చేతులతో ఉన్నాడు. తన కుమారుడు కడతాడు, సొలొమోను. తన కుమారుడు సొలొమోను కడతాడు. రైట్. ఇప్పుడు అండి, సొలొమోను కాలంలో సొలొమోను గారు ఏం చేస్తారు? మందిరము కట్టారు. మరి అంతకుముందు ప్రియమైన దేవుని వలన దానికి నమూనాగా ఏముండేది? మోషే కాలంలో నిర్గమకాండం 20 అధ్యాయంలో అండి, నిర్గమకాండం ఆలోచించండి, 20 అధ్యాయంలో అదంతా మనకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే పక్షక్ష గుడారము. సొలొమోను గారు యెరూషలేము మందిరము కట్టారు. ఒక పర్మనెంట్గా టెంపుల్ యెరూషలేము మందిరము కట్టాడు సొలొమోను గారు పర్మనెంట్గా. మరి అంతకుముందు ఎలా ఉండేది? నమూనాగా ఎలా ఉండేది? అండ్ ఒకప్పుడు మనం అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని తీసేవారు కదా, నెగిటివ్ ఫోటోని తీస్తే ఏమొచ్చేది? నెగిటివ్ వచ్చింది. దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఆలోచించండి, ఒరిజినల్. పూర్వం చూసారా ఏముండి? నెగిటివ్లు ఉండి దెయ్యం బొమ్మలాగా వచ్చేవాళ్ళు. అవునండి, రీలు నెగిటివ్లు ఉండి చాలా భయంకరంగా కనిపించేవారు ప్రియమైన దేవుని వల్ల. దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఒరిజినల్ ఫోటో వచ్చేది. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. మన ఒరిజినల్ ఫోటో నిజ స్వరూపం అంటే మన భాషలో అది ఛాయ. అలాగే యెరూషలేము మందిరానికి ముందు
పక్షక్ష గుడారము మోషే కాలంలో నిర్గమకాండములో అదంతా కూడా మనకేం కనిపిస్తుంది? పక్షక్ష గుడారము కనిపిస్తుంది. అంటే దానికి నమూనా ఇది, దానికి ఛాయగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. మోషే కాలంలో ఎలాగైతే ఆ పక్ష గుడారము ఉందో అలాగే సొలొమోను మందిరం కూడా అలాగే కట్టారు. ఇక్కడ ఎలా ఉందో అందులో కూడా సేమ్ అలాగే ప్రతీది ఉండేది. ప్రియమైన దేవుని వలన అంటే మోషే కాలంలో ఎలా ఉండేదో చూద్దాం. మొట్టమొదట మోషే కాలంలో ఎలా ఉండేదో చూద్దాం. అండ్ మోషే కాలంలో పక్ష గుడారం ప్రియమైన దేవుని వలన నిర్గమకాండంలో మనకు కనిపిస్తుంది. అది నమూనా, అది నమూనా పక్ష గుడారము. అది మోసుకెళ్ళిపోయే గుడారము అంటే పక్ష గుడారము అది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, మోసుకెళ్ళిపోయేవారు మాట. అంటే ఒక దిక్కిన పర్మనెంట్గా ఉండేది కాదు. పక్ష గుడారం అనేది మోసే కాలంలో ధర్మశాస్త్రం నిర్గమకాండంలో ప్రియమైన దేవుని వలన అది మోసుకెళ్ళి వెళ్ళిపోయేవారు మాట. ఆలోచించండి. కానీ సొలొమోను కాలంలో పర్మనెంట్గా టెంపుల్ ఒక దిక్కున స్థిరంగా స్థాపించాడు ప్రియమైన దేవుని వలన. అది ఎలా కట్టమన్నాడో ఎంత పొడవు ఉండాలో, అందులో ఏముండాలో, ఆ మందిరం ఎలా ఉండాలో, ఎంత పొడవు ఉండాలో, ఎంత ఎడలపు ఉండాలో, ఎలా కట్టమన్నాడో కొన్ని విషయాలు చూద్దండి. అని ఆ మందిరం ఎలా కట్టబడ్డదో దానికి ముందు ఏమన్నాను? సొలొమోను మందిరానికి ముందు పక్షక్ష గుడారము మోషే కాలంలో ధర్మశాస్త్రంలో నిర్గమకాండంలో మనకు కనిపిస్తుంది. అది నమూనా లేదా ఛాయ, ఇది నిజ స్వరూపము. మనకు అర్థమవడం వరకు మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూద్దాం 2 రాజుల గ్రంథము చూద్దామండి కొన్ని విషయాలు. మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజులు 6వ అధ్యాయము 21వ వచనమండి. మొదటి రాజుల గ్రంథము మొదటి గ్రంథం ప్రియమైన దేవుని వలన 6వ అధ్యాయం అండి 21, 22 కూడా చూద్దాం. చూడండి ఎలా కట్టాడు, వెడల్పు పొడవు అండి, దాని రూపురేఖలు చూడండి, ఎలా నిర్మాణం చేయమన్నాడు దేవుడు, ఎలా చేశారో చూడండి, ఎలా కట్టబడ్డదో సొలొమోను గారి మందిరం అండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం. స్లోగా చదవని ఎవరు చదువునా త్వరగా తీసి. అంటే స్పీడ్గా ఉండాలా? ఇలాగునా సొలొమోను మందిరమును. ఏ మందిరమమ్మా? సొలొమోను మందిరము. చూసారా, సొలొమోను మందిరము. దానికి నమూనగా ఛాయగా పక్షక్ష గుడారము మోసే కాలంలో మోసుకెళ్ళిపోయేది, ఒక దిక్కున స్థిరంగా ఉండేది కాదు. తర్వాత సొలొమోను కాలంలో పర్మనెంట్గా ఒక దిక్కున స్థిరంగా దాన్ని స్థాపించారు. అక్కడ ఎలాగైతే ఉన్నాయో తెరలతో కట్టబడి అండి, ఎలాగైతే చెప్పాడు దేవుడు ఎలా ఉండాలో ఆ పక్షక్ష గుడారము తెరలతోటి సేమ్ అలాగే సొలొమోను మందిరం కట్టబడ్డది. అక్కడ ఎలాగైతే ఉందో పక్ష గుడారంలో సేమ్ సొలొమోను మందిరంలో కూడా అలాగే ఉంది ప్రియమైన దేవుని వలన రూపించారు. చూద్దాం, చదవన్నమాట. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం. ఇలాగునా సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతోను పొదిగించి తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను అండి. సొలొమోను మందిరము ప్రియమైన దేవుని వలన అండి అంతా కూడా సొలొమోను మందిరం అంతా కూడా ఏంటంట? బంగారము. అంతా కొంత అంతానండి, అంతా. ఆలోచిద్దాం, కొన్ని విషయాలు చూద్దాం అండి. అంటే పంజాబీలో ఒక దేవాలయం ఉంటుందంట, స్వర్ణ దేవాలయం. పంజాబీలో దేవాలయం ఉంటుంది, స్వర్ణ దేవాలయం. అది బంగారంతో కట్టారంట. అంతా బంగారంతో కట్టారు ఆ స్వర్ణ దేవాలయము అండి? కాదండి, అది కొద్దిగా బంగారం ప్రియమైన దేవుని వలన పూత పూసారంతే. పంజాబీలో ఒక దేవాలయం ఉంటుంది, అది బంగారంతో పూత పూసారండి, పైన అలా పూసారండి ప్రియమైన దేవుని వలన. అంటే ఆ స్వర్ణ దేవాలయం మొత్తం బంగారంతో కట్టారా? కట్టలేదు. అంత బంగారంతో దేవాలయం కట్టే వాళ్ళు ఎవరున్నారండి? ఆలోచించండి. సొలొమోను ఒక్కడే బంగార దేవాలయం లేదా దేవాలయం బంగారముతో కట్టాడంట. మొత్తం బంగారం అంటే అణువు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ యెరూషలేము మందిరం అంతా కూడా, సొలొమోను గారు కట్టిన మందిరం అంతా కూడా బంగారము. బంగారం ప్రియమైన దేవుని వలన అంతా బంగారం అంటే అంతా బంగారమే. పూసారా, కట్టారా? పూయడం వేరు అండి, బంగారం అలా అలా పైన పూసుకోవడం వేరు, పూసుకుంటూ వెళ్ళడం వేరు. అంటే ఆ స్వర్ణ దేవాలయం, పంజాబీలో దేవాలయము, ఆ స్వర్ణ దేవాలయము కట్టినప్పుడు
పూత పూసారంట అంతే, కానీ అంతా బంగారం కాదు. కానీ సొలొమోను మందిరం లోపట వెలుపట మొత్తం అంతా కూడా ఏంటంటే బంగారము. బంగారం ప్రియమైన దేవుని వలన ఆ సొలొమోను కట్టిన మందిరం అంతా కూడా బంగారం. చూద్దాం, ఒకటి బంగారంతో కట్టారు. ఇంకా ఇంకా చూద్దాం. 22 వచనం చూడండి. 22 వచనం చదవండి. 22 వచనం. ఏ భాగమును చూడండి, ఆలోచించండి. ఏ భాగము కూడా విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించును. చూసారా? ఆలోచించండి. ఎక్కడ కూడా గ్యాప్ లేదండి. ఎక్కడ గ్యాప్ లేకుండా అణువు కింద నుంచి పైకి, పై నుంచి కింద మొత్తం ఆ దేవాలయం, యెరూషలేము మందిరం, ఆ మందిరం అంతా కూడా ఎక్కడ విడవబడకుండా బంగారముతోనే కట్టారంటే అండి. ఇప్పుడు కట్టగలరా ఎవరైనా? చెప్పాను కదా, సొలొమోనుకున్న ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అండి, అలాంటి భాగ్యవంతుడు ఆయనకు ముందు కానీ ఆయన వెనకాల కానీ ఉండరు, లేరు కూడా. ఆలోచించి చాలా ధనవంతులు ఉన్నారు మన దేశంలో, చాలా ధనవంతులు ఉన్నారు. ఆయన గోరుకు కూడా సరిపోరు. సొలొమోను గారు గోరుకు కూడా సరిపోరు. ఇప్పుడున్న ధనవంతులు ఉన్నారు, అంబానీ, రిలయన్స్ అంబానీ, చాలామంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, పడగలెత్తిన వారు. కానీ ఆయన ముందు సరిపోరు. అంత ధనవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు, అంటే జ్ఞానంలో కూడా అంత మహాజ్ఞాని ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి, ఎక్కడ కూడా విడవకుండా ఆ బంగారం దేవాలయాన్ని అంటే ఆ బంగారంతోనే కట్టాడంట, పుయ్యలేదు, కట్టాడు ప్రియమైన దేవుని వలన. ఇంకా చూద్దామండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అండ్ ఈయనకి ఒక పని అప్పు చెప్పాడు. సొలొమోను గారికి ఏమప్పు చెప్పాడు? దేవుడు ఒక పని అప్పు చెప్పాడు, నా మందిరం కడతావు, చెరకట్టు. అలాగే మోషే కాలంలో మోషేకు పని అప్పు చెప్పాడు, యెహోషువ కాలంలో యెహోషువకు పని అప్పు చెప్పాడు, బాప్తిస్మ ఇచ్చే కాలంలో బాప్తిస్మ ఇచ్చే యోహానుకు ఒక పని అప్పు చెప్పాడు. చేశారు లేదా? చేశారు. ఆ కాలంలో మోషేకి పని అప్పు చెప్పాడు, చక్కగా చేశాడు లేదా? మోషే దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యెహోషువ అప్పచెప్పిన పని చేశాడా లేదా? చేశాడు. యోహాను గారు బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు పెద్దవాడు, ముందే వచ్చాడు. చేశాడా లేదా? ఆ రక్షణ మార్గాన్ని ముందే మారు మనసు నిమిత్తం బాప్తిస్మలు ఇచ్చుకుంటూ ఆ పని జరిగించాడు. అంటే ఎవరికాలే దేవుడు ఇచ్చిన పనిని ఏం చేశారు? జరిగించారు. చక్కగా జరిగించారు ప్రియమైన దేవుని వలన. అంటే ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చాడు లేదా? దేవుడు ఆయన పని మనకి ఇచ్చాడు, ఆయా పనులు ఇచ్చాడు, ఆయా తలంతులు ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చింది మనం కూడా ఏం చేసుకోవాలా? తలంతులు. ఒకడున్నాడు కదా, గొయ్యి తీసుగా పెట్టాడు, ఒకడికి 5 తలంతులు, ఒకడికి 4 తలంతులు, ఒకడికి 1 తలంతు. 5 తలంతులుడు 5, 2 తలంతులుడు 2, 4 ఇలా చేశాడు కదా. ఒకడికి 5, 5కి 5, ఒకడికి 2, 2కి 4, ఒకడికి 1. ఆడు ఏం చేశాడు? చక్కగా గొయ్యి తీసి కప్పెట్టాడు. సాకులు చెప్తున్నాడు. ఆలోచించండి. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడా? చెడ్డ దాసుడా అన్నాడు. అంటే ఇచ్చిన తలంతులు మనం ఏం చేసుకోవాలా? ఇచ్చిన తలంతును ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలా. తలంత్ అంటే టాలెంట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. పాటలు పాడే టాలెంట్, బరకాలేసే టాలెంట్, మౌతులు కట్టే టాలెంట్, అంటే దేవుని పనులు ఎన్నో ఉంటాయి కదా. ఆయా పనులు, ఆయా టాలెంట్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ఏం చేయాలా? వినియోగించుకోవాలా, డెవలప్మెంట్ చేసుకోవాలా. చూడండి, 5 తలంతులు బలా నమ్మకమైన మంచి దాసుడు, 2, 2కు 2, 4 బలా నమ్మకమైన మంచి దాసుడు, ఒకటోడు సోమవారం మాట అడు గొయ్యి తీసుకెట్టి సాకులు చెప్తున్నాడు, చెడ్డ దాసుడా అన్నాడు. అంటే మన చెడ్డ దాసులుగా ఉండాలా, మంచి దాసులుగా ఉండాలంటే మంచి దాసులుగా ఉండాలి ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. అంటే మోషేకు ఒక పని, అంటే యెహోషువ కాలంలో ఆయనకు ఒక పని, బాప్తిస్మ ఇచ్చే కాలంలో ఆయనకు ఒక పని. అంటే ఎవరి పనులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వినియోగించుకున్నారు, చక్కగా చేశారు ప్రియమైన దేవుళ్ళు నమ్మకంగా బ్రతికారు. సొలొమోను కూడా మందిరం విషయంలో ఒక పని చెప్పినప్పుడు చూడండి ఎలా చేస్తున్నాడు, చక్కగా ఆ మందిరం అంతా చక్కగా చేస్తున్నాడు. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రియమైన దేవుని వలన అండి. ఇంకా కొన్ని విషయాలు మనం పరిశీలించి కొన్ని విషయాలు నేర్చుకుందారి. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 48 చూడండి. 48 వచనం అండి. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 48 వచనం. అదే మొదటి రాజులు అండి, రెండో రాజులు చెప్పుకుంటాను, క్షమించండి. మొదటి రాజులు 7వ అధ్యాయం 48 వచనం అండి. మొదటి రాజులు గ్రంథము 7వ అధ్యాయము 48 వచనం. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన
తప్పి ఉపకారములన్నిటినీ తక్కిన ఉపకారములన్నిటినీ చేయించును. ఆ, బంగారము బలిపీఠమును. చూసారా, బలిపీఠం ఏంటంట? బంగారముతో. చూసారా, మనం చదువుకున్నాం కదా, బలిపీఠము తుంబకరతో చేయించాడు. తుంబకరతో ఏం చేయించాడు? బలిపీఠం చేయించాడు. గతంలో మాట్లాడుకున్నాం కదా, బలిపీఠం తుంబకరతోడు. దానికి ఏం పొదిగాడు అనుకున్నాం మనం? బంగారం పొదిగాడు కదా. ఇదిగో ఇక్కడ ఏం చేస్తున్నాడు చదవనమాట. అంటే బలిపీఠం దేంతోటి? తుంబకరత చేసిన బలిపీఠం అది. కానీ దానికి ఏం పొదుగుతున్నాడు? బంగారం పొదుగుతున్నాడు. ప్రేమ దేని వలరా. చూసారా, ఆలోచించండి. ఏ బల్ల? సొంబుకుపు రొట్టెల బల్ల. అంటే ప్రేమ దేని వలరా. వినండి, ఇప్పుడు ఆవరము, వినండి, ఆవరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అండ్ ముందు ఆవరం ఉంటుంది, కాంపౌండ్ అంటారు కదా, ఆవరం ఉంటుంది. ఆవరం తర్వాత ఏముంటుంది? మందిరం ఉంటుంది. మందిరానికి ముందు ఖాళీ ఉంటుందా? ఉంటుంది కదా. ఇంటికి కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు కొద్దిగా ఖాళీ వదిలేస్తాం. అలాగే మందిరానికి ముందు ఖాళీ ఉంటుంది, ఆవరం ఉంటుంది. ఆవరంలో ఏముంటాయి? బలిపీఠము, గంగాలము. బలిపీఠం దేనికి? బలి అర్పించుటకు. మరి బలి అర్పించక ఏం చేయాలా? కాలు చేతులు కడుక్కోవాలా. అంటే ఆవరము, పరిశుద్ధ ఆవరము, మందిరము. మందిరములో 2 భాగాలు ఉంటాయి. ఆలోచించండి. ఆవరము, మందిరము. అంటే మందిరానికి ముందు ఆవరం ఉంటుంది, ఆవరము, మందిరము. మందిరంలో 2 భాగాలు ఉంటాయి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. దానికి దీనికి మధ్యలో పెద్ద తెర ఏముంటుంది? పెద్ద తెర అడ్డంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో పెద్ద తెర ఉంటుంది. ప్రేమ దేని వలన. అంటే ఆవరంలోకి ఎవరు రావాలా? ఇశ్రాయేలులు. ఆవరంలోకి ఎవరు రావాలా? ఆవరం దాకానే శాంచం. ఆవరంలో ఎవరు రావాలా? ఇశ్రాయేలు మాత్రమే రావాలా. అన్యుడు రావచ్చుమా? చెప్పండి. ఆవరంలోకి అన్యుడు రాకూడదు. ఆవరంలోకి ఎవరు రావాలంటే ఇశ్రాయేలే రావాలా. మళ్ళీ ఇశ్రాయేలు. ఏ ఇశ్రాయేలు? ఏ లోపం లేని ఇశ్రాయేలు రావాలా. ఇశ్రాయేలే రావాలి ఆవరంలోకి, అన్యుడు రాకూడదు. కానీ ఇశ్రాయేల్లో ఏ లోపం లేనివాడు ఆవరములకు రావాలా. ఎవరు పడతారు? చర్చమా? ఎవడు పడితే ఇశ్రాయేల్లోనే ఎవరు పడతాలో రాకూడదు. ఇశ్రాయేల్లోనే ఎవరు పడతాలో అడుగు పెట్టకూడదు. ఆవరంలోని ఏ దోషం లేనివాడు, ఏ అనారోగ్యం లేనివాడు, ప్రేమ దేవుని వలన ఏ లోపం లేనివాడు మాత్రమే ఆవరములోకి రావాలా. ఇప్పుడు ఆలోచించండి ప్రేమ దేవుని వలన. ముస్లిమ్స్ ఉన్నారు, ఆ మసీదుకి ఎవరు వెళ్తారు? సున్నతి చేయించుకునే వాళ్ళు. ఎవరు పడతారు? వెళ్ళిపోవచ్చుమా? ముస్లిమ్సే కదా అంటే కుదరదు. అంటే సున్నతి పొందిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలా? మసీదుకి అనేది వెళ్ళాలా. సున్నతి పొందిన వారే ఎవరిని రానవారు లోనకి ప్రేమ దేని వలన. అంటే ఆవరంలోకి ఎవరు రావాలంటే ఇశ్రాయేలు. ఆవరం దాకానే ఇశ్రాయేలు. కానీ ఇశ్రాయేలు అందరూ కాదు. ఏ లోపం లేనివాడు మాత్రమే ఆవరంలోకి రావాలి ప్రేమ దేని వలన. ఆ మాట గురించి ఒకటి అంటాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. అక్కడ నా ఆవరములు తొక్కుటకు నువ్వు ఎవరు అంటాడు చూడండి. నేను రమ్మన్నవాడు ఎవడని ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయం అండి, 13వ వచనం అండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా ఒకసారి అండి. 11వ వచనం అండి. 11వ వచనం. రైట్, చదవండి పోతే. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరమును ఏ బల్ల? రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ప్రేమ దేని వలరా అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే ఇంకో మందసం ఉంటుంది కదండి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం. మరి మందసంలో ఏముంటాయి? పలకలు. ఏ పలకలు? మన పిల్లలు రాసిన పలకలా? రాతి పలకలు. మళ్ళీ చెప్తున్నాను. ఆవరములో గంగాలము, చెప్పండి, బలిపీఠము. ఆవరములో పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలంలో ప్రేమ దేని వల్ల మందసం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయి? రాతి పలకలు ఉంటాయి. ఆరోను చిగురించు చేతి కర్ర, మన్న పాత్ర ఇందులో ఉంటాయి. మందసములో, అతి పరిశుద్ధ స్థలములో.
అతి పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల, ఆవరములు గంగాళమును బలిపీఠమును. చూడండి ఇవన్నీ ఎలా చెప్పాడు, చూడండి అండి. ఈ వీటిలో పొడవు ఎడలపు అండి, ఈ ఒక తెర, దానికి దీనికి మధ్యలో పెద్ద తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి పెద్ద తెర. అంటే ఇవన్నీ ఈ నమూనా ఇదంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది? పక్ష గుడారంలో మనకు కనిపిస్తుంది, లేదా మోసే కాలంలో ఉన్న పక్ష గుడారంలో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రేమ దేవుని వలన. అదే సేమ్ ఆ నమూనాను బట్టే ఇంకో సొలొమోను గారి మందిరంలో మనకి ఏమవుతున్నాయి? కనిపిస్తున్నాయి. ఆలోచించండి ప్రేమ దేవుని వలన. ఆ పక్ష గుడారంలో కూడా ఏముండేది? మందసం ఉండేది. అది మోసుకెళ్ళిపోయే మందసం. ఆ మందసం చుట్టూ తెరలు, పక్ష గుడారము మోసే కాలంలో. అది పర్మనెంట్గా సొలొమోను కాలంలో మొత్తం అన్నీ ఆ నమూనా ఎలాగుందో సేమ్. ఆ రెండు ఒకటే, కానీ నమూనా వేరు. అది వేరు, ఇది వేరు అంటే రెండు ఒకటే, కానీ అది ఛాయ, ఇది నిజ స్వరూపంగా కనిపిస్తుంది. అది నమూనాగా కనిపిస్తుంది, ఇది రియల్గా మనకు కనిపిస్తుంది ప్రేమ దేవుని వలన. సొలొమోను కాలంలో ఈ మందిరం. ఇప్పుడు సొలొమోను కాలంలో మందిరము అంటే పూర్తయిపోయింది, కట్టేశాడు. సొలొమోను కాలంలో సొలొమోను గారు మందిరం ఏం చేశాడు? పూర్తి చేశాడు, కట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు ప్రేమ దేవుని వలన చూద్దాం. ఎన్ని సంవత్సరాలు చూద్దాం అండి, ఎన్ని సంవత్సరాలు చూద్దాం ప్రేమ దేవుని వలన. అది ఎన్ని సంవత్సరాలు కట్టాడో చూద్దాం అంటే రాజులు మొదటి గ్రంథము చూడండి, అది ఎన్ని సంవత్సరాలు కట్టాడో చూద్దాం ప్రేమ దేవుని వలన. ఆ మాటను చూద్దాం. మరి పూర్తి అయిపోయింది కదా అంటే చెప్పాడు కదా మొత్తం అంటే ఆ పొడవు వెడల్పు బంగారంతో ఆ బలిపీఠం, గంగాళం, రొట్టెల బల్ల, మందసములో అంటే రాతి పలకలు, హారోని చీకరించి చేతికర్ర, మన్నా పాత్ర, ఇవన్నీ చూసాం. పక్ష గుడారంలో మోసే కాలంలో ఎలా ఉందో సేమ్ ఆ నమూనా టైప్లో సొలొమోను కాలంలో మందిరంలో అన్నీ చూసాం ప్రేమ దేవుని వలన. ఓకే, బంగారంతో మొత్తం కట్టాడు. ఓకే, చూద్దాం ఇన్ని సంవత్సరాల్లో చూద్దాం. అది కదండి, ఒకసారి మాట చూద్దామండి ఒకసారి. అంటే రాజుల గ్రంథమే చూడండి ప్రేమ దేవుని వలన. 6వ అధ్యాయం అండి, 6వ అధ్యాయము 36 చూడండి. 6:36, 6వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము. స్పీడ్గా ఉండాలండి కొద్దిగా. 6వ అధ్యాయము 36 వచనమండి. మొదటి రాజులు. ఎస్, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అంటే మందిరం 7 సంవత్సరాలైనా కట్టాడు ప్రేమ దేవుని వలన. ఆలోచించండి, రాసుకొని వీలైతే 7 సంవత్సరాలు ఏం చేశాడు? మందిరము కట్టేశాడు, పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు వచ్చి కూల్చారు? ఇప్పుడు ఏ కాలంలో కూల్చబడ్డది? ఎవరు, ఏ రాజు వచ్చి కూల్చాడు దీన్ని అండి? ఆలోచించాల. ఏ రాజు వచ్చి కూల్చాడు? ఏ కాలంలో? బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు వచ్చి ఏం చేశాడు? దీన్ని కూల్చేశాడు. అంటే సొలొమోను కట్టిన మందిరం వినాలండి. సొలొమోను కట్టిన మందిరం ఎవరు వచ్చి కూల్చేశారు? బబులోను రాజు వచ్చి కూల్చేశాడు. అంటే ఒక్కసారి కూల్చేశాడంటే ఒక్కసారి కూల్చలేదు, 3 తపేలాగా
కూల్చాడు దాన్ని. 3 తపేలుగా వాళ్ళని బబులోను చెరకి తీసుకెళ్ళిపోయాడు. అండి మొదటి దాడి 606, రెండో దాడి అండి 597, మూడో దాడి 586, 586లోంచి అండి 586లోంచి 16 తీయండి. 586లోంచి 16 తీయండి. తీయండి. 586లోంచి 16 తీసేస్తే మీరు చెప్పేదాకా నేను ఇలాగ ఉంటాను. 586లోంచి 16 తీసి 70 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు. 586 అందులో 16 తీసేస్తే 70, అంటే 70 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? బబులోనులో ఉన్నారు. అంటే 3 భాగాలుగా పడగొట్టాడండి. ఒక్కసారే పడగొట్టాడా? 606, 597, 586 3 తపేలుగా పడగొట్టబడ్డారు. 3 తపేలుగా వెళ్ళారు. మళ్ళీ 3 తపేలుగా వచ్చారు. టూకీగా చెప్పేస్తున్నాడు. 3 భాగాలుగా వెళ్ళారు. మళ్ళీ వచ్చినప్పుడు 3 భాగాలుగా వచ్చారు. అంటే సొలొమోను కట్టిన మందిరం ఎవరు కూల్చారు చెప్పాలా? బబులోను రాజు వచ్చి కూల్చేశాడు. ఇప్పుడు అశోక్ చక్రవర్తి గారు ఏమి నాటారు? చెట్లు నాటారు. ఆ చెట్లు ఎవరు వచ్చి కూల్చేశారు? వీరప్పన్న. అంతే కదా. సొలొమోను మందిరం కట్టింది బబులోను రాజు వచ్చి కూల్చేశాడు. అలాగే మనం చదువుకున్నాం కదా, అశోక్ చక్రవర్తి గారు ఏమి నాటారు అంటే రోడ్డు ఆ పక్క ఈ పక్క ఏమి నాటారు? చెట్లు నాటారు. మరి అది వచ్చి ఎవరు పీకేశారు? లేదా ఎవరు నరికేశారు? ఎవరు? వీరప్పనండి. స్మగ్లింగ్. మనకి వీరప్పని తెలుసు, పుష్ప తెలుసు, అల్లు అర్జున్ తెలుసు మనకి. ఆలోచించండి ప్రియమైన దేని వల్ల అంటే బబులోను రాజు వచ్చి ప్రియమైన దేని వల్ల ఆ దేవాలయాన్ని అండి కూల్చేయడం, దాన్ని తగలబెట్టేయడం, ఆ కరిగిన బంగారం అంతా తీసుకెళ్ళిపోవడం, అందులో మంచి మంచి విలువైన బంగారపు అంటే వస్తువులు, పాత్రలు అన్నీ కూడా ఏం చేశాడు? పట్టుకుని వెళ్ళిపోయాడు. కొంతమందిని కూడా ఏం చేశాడు? చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు ప్రియమంది. అంటే సొలొమోను గారు కట్టిన మందిరం బబులోను రాజు ఏం చేశాడు? కూల్చేశాడు. ఆలోచించండి. అంటే అది ఎన్ని సంవత్సరాలు ఉందంటే, కట్టింది ఎన్ని సంవత్సరాలు ఉందంటే 350 సంవత్సరాలు ఉంది. 350 సంవత్సరాలు మాత్రమే ఉంది కట్టింది. తర్వాత ఏం చేశాడు? దాన్ని వచ్చి కూల్చేశాడు ప్రియమంది. దేని వల్ల అది తగలబెట్టేయడం అంటే బంగారం అంతా కరిగిందంతా అట్టుకెళ్ళిపోవడం, ఆ విలువైన వస్తువులు పాత్రలు కూడా పట్టుకెళ్ళిపోవడం ఇలా జరిగింది. అంటే సొలొమోను కట్టిన మందిరం ఏం చేశారంటే కూల్చేశారు. మళ్ళా ఎవరు వచ్చారు? బబులోనీలు అయిపోయిన తర్వాత మాదియా పార్సికులు వచ్చారు. ఆ మాదియా పార్సికుల్లో రాజు ఉంటాడు కోరేష్ కొంచెం ముందుగానే చెప్పారు దేవుడు పుడతాడు, ఈ కోరేష్ వస్తాడని. ఇప్పుడు కోరేష్ వస్తాడు. మాదియా పారక సామ్రాజ్యం వస్తుంది, కోరేష్ వస్తాడు. ఈ కోరేష్ కాలంలో మళ్ళీ ఎవరు కట్టారు? సొలొమోను కూల్చేసిన మందిరాన్ని మళ్ళీ ఎవరు కట్టారు? జరుబబేలు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? జరుబబేలు మళ్ళీ ఏం చేస్తాడు? కడతాడు. సొలొమోను కట్టిన మందిరం అంటారు తప్ప మళ్ళీ ఈ జరుబబేలు అన్నవాడు ఏం చేశారు? వచ్చి ఏం చేశాడు? మళ్ళీ ఆ సొలొమోను కట్టిన మందిరం కూల్చేసింది. మళ్ళీ ఈయన ఏం చేశాడు? మళ్ళీ కడతాడు. అంటే సొలొమోను మందిరమే అంటాం మనం. సొలొమోను కట్టిన మందిరం అంటాం తప్ప ఇదిగో జరుబయేలు అని ఆయన వచ్చి ఏం చేశాడు? కట్టాడు. జరుబయేలు, మలాకీ గారు, జకరయ్య గారు కాలంలో ఏమైంది? మళ్ళీ తిరిగి కట్టారు ప్రేమైన దేని వాళ్ళరా. మళ్ళీ ఎవరు కూల్చేశారు? మళ్ళీ ఎవరు వచ్చారు? గ్రీక్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యము, మాదియా పారక సామ్రాజ్యము, గ్రీక్ సామ్రాజ్యం. మళ్ళీ గ్రీకులో చేంజ్ చేశారు కొందరు. ఈ జరుబయేలు కట్టిన మందిరం మళ్ళీ కూల్చేశారు. మళ్ళీ ఎవరు కట్టారు? ఇది మళ్ళీ రూపొందించారు. ఇది మళ్ళీ ఎవరు? మహాయరోదు. యేసుక్రీస్తు కాలంలో ఉంటాడు కదా మహాయరోదు. మళ్ళీ ఏం చేశాడు? దీన్ని నిర్మాణం చేశాడు. అంటే కొంత అలా మెరుగులు దిద్దాడు మాట. ఎన్ని సంవత్సరాలు? 46 అంటాడు కదా యేసుక్రీస్తు సందర్భంలోని. ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, 3 దినంలో లేపేస్తావా? సొలొమోను కట్టింది 7 సంవత్సరాలే. నెబుకద్నెజరు కూల్చేశాడు. మళ్ళీ జరుబయేలు కాలంలో మళ్ళీ కట్టబడ్డది. అర్థమవుతుందండి? మళ్ళీ కట్టబడ్డది. మళ్ళీ అది వచ్చి ఏం చేశారు? గ్రీక్ సామ్రాజ్యంలోని కొంతమంది వచ్చి కూల్చేశారు ప్రియమైన దేవుడు. మళ్ళీ ఇది ఎవరు మెరుగులు దిద్దారు దీనికి? మళ్ళీ మహాయరోదు. మరి అది ఎవరు కూల్చేశారు? దాని గురించిగా మాట్లాడతారు యేసుక్రీస్తు. ఈ రాతి మీద రాయ ఒకటైనాను. అది ఎవరు కట్టింది? మళ్ళీ రూపొందించింది ఎవరు? మహాయరోదు. అర్థమవుతుందండి? సొలొమోను కట్టిన మందిరం ఏ రాజు?
చెప్పండి. సొలొమోను కట్టిన మందిరం ఎవరొచ్చి కూల్చేశారు? మర్చిపోతున్నారు. బబులోను రాజండి. మళ్ళీ ఎవరు కట్టారు? కోరెష్ కాలంలో జకరయ్య ఏండి జకరయ్య ఈయన వీళ్ళు మలాకీ గారు ప్రేమని దేవుని వల్ల జరుబయేలు మళ్ళీ ఏం చేస్తారు? సొలొమోను కూల్చేసిన మందిరాన్ని మళ్ళీ తిరిగి కడతారు. అండి సొలొమోను మందిరం మొత్తం మొత్తం పడగొట్టేశారు. మొత్తం అది పడగొట్టేశారు మాట. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ కడతాడు. అంటే సొలొమోను కట్టినట్టుగా కట్టాడు ఇది? కట్టలేదు. అంత అందంగా మళ్ళీ అలా సేమ్ కట్టలేదండి. అక్కడ కొంతమంది ఏడుస్తారంట ప్రేమని దేవుని వల్ల. సొలొమోను కట్టిన మందిరం చాలా గొప్పది. అంత కట్టారు కానీ దానికి మించి ఏమీ కట్టలేదు. దానికిలాగా ఏమీ మళ్ళీ నిర్మాణం చేయలేదు ప్రేమని దేవుని వల్ల. ఆలోచించండి. అంటే జరుబయేలు కాలంలో కూడా మందిరం మళ్ళీ కట్టారు. మలాకీ గారు, జకరయ్య గారు ఈ జరుబయేలు కాలంలో, కోరెష్ రాజు కాలంలో వీళ్ళని పంపించి మళ్ళీ ఈయన కట్టింది ఎవరు? గ్రీకు సామ్రాజ్యం వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు? మళ్ళీ పడగొట్టేశారు. అప్పుడు మహాయరోధు ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ మెరుగులు దిద్దుతాడు. దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తాడన్నమాట ప్రేమని దేవుడు. మళ్ళీ కడతాడన్నమాట. అండ్ ఇప్పుడు ఒకటి రావాలా, యేసుక్రీస్తు కాలంలో మహాయరోధు ఉన్నాడు కదా, పసిబిడ్డలందరినీ ఏం చేస్తాడు? చంపిస్తాడు. ఆ మహాయరోధు ఇది కట్టడం ఏంటి చెప్పండి? బాగా బాగా ఆలోచించాలా. ఈయన ఎందుకు కడతాడు ఈ మందిరాన్ని? ఈయనకేం పని? ఈయన ఎందుకు కడతాడు? ఈయన కూలుతాడా కడతాడా? రూల్గా వ్యతిరేక కదా. యేసుక్రీస్తు అంటే వ్యతిరేకన్నా, క్రైస్తవులు అంటే వ్యతిరేకాలా? ఆలోచించండి. ఈయన ఎందుకు కడతాడు ప్రేమ దేని వల్లరా? ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు ఎవరు వస్తారు? రాజకీయ నాయకులు వస్తారు. అమ్మ మీకు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. మనమే ప్రేమ అది చేసేస్తాం, మాకు ఓట్లు వేయండి అమ్మా, మమ్మల్ని గెలిపించండి అమ్మా, అరచేతుల్లో చూపించేస్తూ ఉంటారు. చెప్పండి, నిజమైన మన మీద ప్రేమ, మన ఓట్ల మీద ప్రేమ? మన ఓట్ల మీద ప్రేమ, మన మీద ప్రేమ కాదు. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఆయన ఏదో క్రీస్తు మీద, క్రైస్తవుల మీద ప్రేమ కలిగి కట్టించలేదు ప్రేమ దేని వలన. ఆలోచించండి. క్రీస్తు మీద ఏదో క్రైస్తవుల మీద ప్రేమ కలిగి కట్టలేదు ప్రేమ దేని వలన. ఆలోచించండి. వాళ్ళ మెప్పు పొందుకోవడానికి, అక్కడ ఉన్న యూదులు, ఇశ్రాయేలు మెప్పు పొందుకోవడానికి అది కట్టించాడు ప్రేమ దేని వలన. మరి అది ఎప్పుడు కూల్చబడ్డదంటే రోమీయులు నీరో చక్రవర్తి కాలంలో ఏమైంది చెప్పండి? మళ్ళీ కూల్చబడ్డది. ఆ మందిరం గురించి మాట్లాడతారు యేసుక్రీస్తు. ఈ రాతి మీద రాయి ఉండకుండా నిలవదు. ఆలోచించండి. అంటే సొలొమోను కట్టిన మందిరము అంటే బబులోను రాజు. ఆలోచించండి. మళ్ళీ జరుబయేలు కాలంలో కట్టిన మందిరము ప్రేమ గ్రీకులు వచ్చి కూల్చేస్తారు. మళ్ళీ ఆయన కట్టిన మందిరము మళ్ళీ ఆయన ఆ కాలంలో కూల్చేసిన మందిరము మహాయరోధు మళ్ళీ రూపొందిస్తాడు. మళ్ళీ మహాయరోధు రూపొందించిన ఆ మందిరాన్ని రోమీలు వచ్చి ఏం చేస్తారు? కాల్చేస్తారు. అది కాల్చుకోముందే యేసుప్రభువు అంటాడు, ఈ రాతి మీద రాయ నిలవకుండా ఉంటుంది, రాతి మీద రాయ నిలబడదు. అది అండి 70లో క్రీస్తు శకం 70లో ఏమైంది? నీరో చక్రవర్తి అని లేదా రోమీలు వచ్చి ఏం చేశారు? దాన్ని పడగొట్టారు. ఆలోచించండి. మరి క్రీస్తు కూడా మందిరం కట్టాడు. వినాలండి. ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు? ఇప్పుడు మరి క్రీస్తు కూడా మందిరం కట్టాడా చెప్పండి? క్రీస్తు మందిరం కట్టాడు కట్టలేదా చెప్పండి? ఇప్పుడు ఎవరిపోతున్నారు? ఇప్పుడు క్రీస్తు మందిరం కట్టాడు. మరి క్రీస్తు ఏ మందిరం కట్టాడు? ఆలోచించండి. ఎక్కడ కట్టాడు? క్రీస్తు మందిరం కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఎప్పుడు కట్టాడు? ఎలా కట్టాడు? ఆ మందిరం ఎవరు అండి? రెండో భాగంలో మాట్లాడుకుందాం. ఆలోచించండి. ప్రేమ దేని వలన రెండో భాగంలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు క్రీస్తు మందిరం సొలొమోను మందిరమా, క్రీస్తు మందిరమా? ఇప్పుడు దాకా ఏది పరిశీలించాం? సొలొమోను మందిరం పరిశీలించాం అండి. అది కట్టాల ఆలోచన ఎవరిది? దావీదు గారిది. ఆలోచన మంచిదే, కానీ ఆయన యుద్ధాలు చేశాడు, రక్తపు చేతులు. కాబట్టి దేవుడు వద్దు బాబు, నీ కుమారుడు కడతాడు. తన తండ్రికి బదులుగా రాజుగా చేశాడు. వాస్తవానికి అమ్నోను రాజు అవ్వాలా, కానీ అబ్షాలోము చేతులు చచ్చిపోతాడు. అబ్షాలోము కూడా చనిపోతాడు. అప్పుడు ఈయన రాజు అవుతాడు. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఈయన ఆ కట్టడంలో చూడండి, సొలొమోను గారి మందిరం బంగారం అక్కడక్కడ ఏంటి ప్రతి దిక్కున వదలకుండా బంగారంతోనే మొత్తం అంతా కట్టాడు. ఆ తెరలు చూస్తాము, పొడవు ఎడలపులు ఎన్ని చూస్తాము, బలిపీఠం చూస్తాం, అన్నీ చూస్తాం. ఎలా కట్టాడు ఏంటో. ఆయన కట్టిన మందిరం కంటే ఏ మందిరం భూమి మీద లేదు. ఆయనకంటే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు లేడు, రాడు. అంటే ఆయనకు ముందు కానీ ఆయన వెనకలు కానీ ఎవరు లేరు ప్రేమ దేని వలన ఈ లోకంలో. ఆలోచించండి ప్రేమ దేని వలన. అలాగా ఒక్కో మందిరం ఏమైంది? మందిరాలను ఏమైంది? ఇప్పుడు కూల్చబడ్డాను. ఇప్పుడు క్రీస్తు మందిరం కూడా కూల్చేస్తానంటున్నాడు ఒకడు. ఆడతారం కాదు. ఆలోచించండి. క్రైస్తవం లేకుండా చేసేస్తాను,
క్రీస్తు రాజ్యం లేకుండా చేసేస్తాను అంటున్నారు అంటలేదా? కానీ ఆటిలకి ప్రియమైన దేవుని వాళ్ళరా అంతముందమే గాని దీనికి క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు మందిరానికి అంతం లేదు. అంటే క్రీస్తు మందిరము ఇప్పుడు ఎవరు స్థాపించారు? ఎక్కడ స్థాపించారు? ఆ మందిరం ఏంటో వచ్చే అంటే మంగళవారం రెండో భాగంలో అనేక విషయాలు మాట్లాడుకుందారు. చక్కగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మంచిదండి. వందనాలమ్మ. ప్రార్థన చేసుకుందారు. తలలు వంచినట్లయితే ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామమున బడి తండ్రి, ఇంతవరకు మీకు మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. చక్కగా ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎత్తబడిన వాకు కేవలం విని విడిచిపెట్టకుండా తమను తాము మాసిపోసుకోకుండా విన్న మాటలో సారాన్ని పరమార్థాన్ని గ్రహించి మంచి మనసు మా అందరికి దయచేయమని, ఇంత మహాజ్ఞానం తండ్రి మరి మాట్లాడించుకుంటున్నామని ఆలోచన కలిగి విని విడిచిపెట్టడం కాదు కానీ వచ్చాము వెళ్ళిపోయామని కాదు కానీ ఎత్తబడిన వాకు ప్రకారంగా తండ్రి ప్రతి మాట మరి హృదయంలో భద్రపరుచుకుని మంచి మనసు మాకు దయచేయమని చక్కగా నిలబెట్టి మాట్లాడించుకున్నాం. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి ఉన్న ప్రతి బిడ్డలు ఎందరైతే ఉన్నారు మైక్ ద్వారా ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ హృదయంలో ఫలించేసి నాట్యం చేయమని, వచ్చే భాగం తండ్రి వచ్చే మంగళవారం చిత్తమైతే జరిగి మరి మాట్లాడుకునే మంచి మనసు మాకు దయచేయమని, చక్కగా అప్పుడు కూడా మాట్లాడించుకోమని తండ్రి. చక్కగా ఇంతవరకు అనేక విషయాలు చక్కగా మాట్లాడించుకునేందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మా ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యన సావాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. మంచిదండి. మరి అంటే రెండో భాగం వచ్చే వారం నేర్చుకుందారే.